భారత్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు రైల్వేస్ ను ఎంచుకుంటారు జనాలు. ఎందుకంటే ఇందులో తక్కువ ఖర్చుతో పాటుగా ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అయితే రోజు లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్న ట్రైన్లు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యకు గురవుతుంటాయి. దాంతో మార్గ మధ్యంలోనే ఆగిపోతాయి. ప్రయాణికుల ఇబ్బందులు అంతా ఇంత కాదు. తాజాగా బీహార్లో కూడా ఒక ట్రైన్ ఇలాగే ఆగిపోయింది. కానీ దాని లోకో పైలట్లు ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సమస్యను వారే పరిష్కరించారు. ఇందులో ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే వారు ప్రాణాన్నే పణంగా పెట్టి రిపేర్ ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్లోని సమస్తీపూర్ రైల్వే సెక్షన్లోని వాల్మీకి నగర్ పనియావా స్టేషన్ మధ్య ఒక వంతెనపై రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. రైలులోని అన్లోడర్ వాల్వ్ నుంచి వాయుపీడనం లీక్ అవడంతో రైలు మార్గ మధ్యంలోని బ్రిడ్జిపై నిలిచిపోయింది. దీన్ని లోకో పైలట్లు గుర్తించారు. టెక్నీషియన్లకు సమాచారం ఇవ్వగా వారు రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు. అసలే వంతెనపై రైలు ఆగిపోవడం, ప్రయాణికులు ఇబ్బంది పడుతుండడాన్ని చూసిన లోకో పైలట్లు తామే దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఒక లోకో పైలట్ రైలు కిందకు చేరుకుని సురక్షితంగా ఇంజిన్ దాకా వెళ్లాడు. ఇక మరో లోకో పైలట్ బ్రిడ్జి ప్రమాదకర రీతిలో వేలాడుతూ మరమ్మతులు చేశాడు. సాహసోపేతంగా వారు ఈ పనిని పూర్తి చేశారు. లోకో పైలట్లు రిస్క్ చేసి రిపేర్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణికుల కోసం లోకో పైలట్లు చేసిన పనిని కొనియాడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు 2 లోకో పైలట్లకు అభినందనలు తెలిపారు. వారికి రివార్డును కూడా ప్రకటించారు. 10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చారు. లోకో పైలట్లు తెలివిగా వ్యవహరించి రైలును ప్రయాణికులతో సురక్షితంగా ముందుకు కదిలేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించడం గ్రేట్ అని కొనియాడారు.